సఫిషియంట్ సైన్యం అని ఆయన ఎప్పుడు చెప్తున్నామండి. ఆయన మాటలు ఆయన ఈ నెల్లూరు జిల్లాకు వేసినటువంటి మాటలోనే మేమందరం కూడా నడుస్తున్నాం. ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి పనులతోటి మేమందరం ఈ సందర్భంగా ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈ యొక్క టాలెంట్ టెస్ట్ని 7 సంవత్సరాల నుంచి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవులు CEO అయినటువంటి ఈ అభ్యాస అకాడమీ వారికి నెల్లూరు జిల్లా అపస్మా తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కరపత్రాలు ఇవ్వడం, సర్టిఫికేట్స్ ఇవ్వడం, క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం, సెకండ్ లెవెల్ ఫైనల్ లెవెల్కి అందించడం, హైదరాబాద్ నుంచి పంపించడం. ఒక్కరోజు కూడా ₹1 తీసుకోలేదు వారు. ఎందుకంటే మనోహర్ రెడ్డి గారి మీద అభిమానంతో వారు ఆ పని చేస్తున్నారు. వారికి మా అపస్మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా యొక్క అపస్మా MMTS ఎగ్జామినేషన్కి జిల్లా స్థాయిలో ప్రతి సంవత్సరము ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడమే కాకుండా మధ్యాహ్నం భోజనం పెట్టి విద్యార్థులకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మాకందరికీ సహాయ సహకారంగా ఉన్నటువంటి మా గౌరవనీయులు మా అపస్మా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, కృష్ణ చైతన్య విద్యా సంస్థలకి మేము అపస్మా తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం ఇంత చక్కగా విజయవంతం కావడానికి మాకు నా వెనక ఉన్నటువంటి నియోజకవర్గ అధ్యక్షులు, PSTలు, ప్రతి అపస్మా కరెస్పాండెంట్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడము, వారందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ రాబోయేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు మన రాష్ట్ర నాయకులు శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడుతున్నారు. ఎడిటర్ బ్రహ్మ గారు, ఈ అభ్యాస్ CEO డాక్టర్ పణిపవన్ శాస్త్రి గారు, ఇతర గౌరవ వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు కార్యక్రమానికి చేసిన మా గౌరవ కరెస్పాండెంట్ మిత్రులకు, విద్యార్థులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇంకా మాటలు వస్తున్నాయి బాబు. వీఆర్ డిసిప్లైన్. అపస్మా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అంటే డిసిప్లైన్ ప్రసిద్ధి. ఈ రోజున గత 8 సంవత్సరాల నుంచి మనము ఈ యొక్క 10th క్లాస్ విద్యార్థులకి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. ఇది ఏదో ఒక కాలేజీకో ఇంకేదో ప్రమోషన్ కోసం కాదు, మా పాఠశాలల అభివృద్ధి కోసం, మా పాఠశాలల విద్యార్థుల కోసం, మా పాఠశాలల ఉపాధ్యాయుల కోసం, మా పాఠశాలల కరెస్పాండెంట్ మధ్య పోటీ కోసమే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గత 5-6 సంవత్సరాల నుంచి SSC రిజల్ట్స్ చూస్తే ఈ పరీక్షల ఫలితంగా ప్రైవేట్ పాఠశాలలు 95 నుంచి 100 వరకు సాధించాయని ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ దానికి కారణమైన మా గౌరవ కరెస్పాండెంట్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. మిత్రులారా, గౌరవనీయులు కీర్తిశేషులు మనోహర్ రెడ్డి గారు మాకు ఒక పాట వేశారు. ప్రైవేట్ పాఠశాలలో ఒక వ్యక్తి ఉన్నత చదువుకొని స్వతంత్ర జీవితంతో తన సొంత డబ్బులతో ఒక పెద్ద పాఠశాల నిర్మించి కొన్ని శ్రీధర్ గారు చెప్పడం జరిగింది. మనోహర్ రెడ్డి గారు ఒక నెల్లూరులో ఒక విద్యాసంస్థ స్థాపించి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలో మంచి విద్యను అందించాలి, ప్రైవేటు పాఠశాలనే కాదు ప్రభుత్వ పాఠశాలలో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలని అహర్నిశలు శ్రమించి కృషి చేసి అక్కడి నుంచి ప్రయాణం చేసి రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు విద్యాసంస్థల్లో కూడా యూనిఫామ్ ఎడ్యుకేషన్ ఉండాలి, అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని అని చెప్పి అహర్నిశలు కృషి చేస్తూ అక్కడితో ఆగకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందినటువంటి మహోన్నత వ్యక్తి మనోహర్ రెడ్డి గారు. ఆయన గురించి ఆయన వల్ల ఈరోజు మనం అందరం ఇక్కడ కలిసాము. ఈరోజు MMTS ద్వారా టాలెంట్ సర్చ్ చేసి కండక్ట్ చేసి ఇంతమంది విద్యార్థులతో ప్రతిభను కనపరచడానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు ఇక్కడ నెల్లూరు జిల్లా పుష్పవాళ్ళు చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. ఈ విషయంలో ఈ నెల్లూరు అపుష్ప జిల్లా యూనిట్ సభ్యులందరికీ
అలాగే టీం పిఎస్టీలకు అలాగే కరెస్పాండెంట్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మీకు మోటివేషన్ క్లాస్ అయిపోయి ఉంటుంది. 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రాబోయేటువంటి పరీక్షలు ఎలా ఉంటాయి, ఎలా రాయాలి అని చెప్పేసి మీ మోటివేటర్ ఇక్కడ మంచి మోటివేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. నిజంగా ఒకటి స్ట్రెస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి వర్డ్. మరి స్ట్రెస్ అంటే ఎక్కడి నుంచి వచ్చి చదువులో నుంచి మాత్రమే వచ్చిందా, టీచర్ దగ్గర నుంచి మాత్రమే వచ్చిందా, ఎవరి దగ్గర నుంచి ఈ స్ట్రెస్ అనే వర్డ్ వచ్చింది, దాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? అది స్ట్రెస్ అనేటువంటి వర్డ్ విద్యార్థులకి కాదు, పేరెంట్స్కి ఉంటుంది, టీచర్కి ఉంటుంది, అందరికీ ఉంటుంది. దాన్ని పట్టుకుంటే అది మనలో భయాన్ని కలిగిస్తుంది. కాబట్టి స్ట్రెస్ అనే వర్డ్ మీ మనసులోని తీసేయండి. ఎప్పుడైతే మీరు ఎటువంటి సందేహం లేకుండా, భయం లేకుండా, ఎందుకంటే ప్రతిరోజు చూస్తూ ఉంటాం ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో మనకు భయం అనేది మొదలవుతుంటుంది. స్కూల్కి వచ్చే విషయంలో, క్లాస్కి కూర్చునేటువంటి విషయంలో, పాటలు వినేటువంటి విషయంలో. అయితే ఒకటి గమనించాలి, ఒకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.